అడ్రస్ లేని ఒక అభాగ్యురాలకు ఉన్నటువంటి అత్యవసరమైన ఆ సమస్యను యేసయ్య తీరుస్తాడా? లేకపోతే అడ్రస్ కలిగిన అధికారి అయినటువంటి యాయీరు యొక్క కూతుర్ని యేసయ్య బాగు చేస్తాడా? వీళ్ళిద్దరి మధ్య ఎవరికి యేసుక్రీస్తు మొదటి ప్రయారిటీ ఇస్తాడో చెప్పండి. మీరు గట్టిగా చెప్పండి. అర్థం అవుతుందా? నా ప్రభువు అనాథలను ఆదుకునేవాడు. నా ప్రభువు అభాగ్యులను చెరదీసేవాడు. లోకం డబ్బున్న వాని వైపుకి వెళ్తుంది. నా ప్రభువేమో దరిద్రుల వైపుకు వెళ్తాడు, దిక్కులేని వారి వైపుకు వెళ్తాడు, దీనుల వైపుకు వెళ్తాడు. ఆ రోజు 2 సమస్యలతో ఇద్దరు వచ్చారు. ఒకరేమో అధికారి, మరొకరేమో అనాథ. యేసుక్రీస్తు ఎవరిని ముందుగా బాగు చేశారో తెలుసా మీకు? అనాథనేనండి, అభాగ్యురాలనేనండి. ఎవరూ అర్థం చేసుకోలేక, ఎవరూ ఆదుకోలేక అల్లాడిపోతున్న అభాగ్యురాలు యొక్క సమస్యనే నా ప్రభువు ముందుగా తీర్చాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నా, నన్ను ఎవ్వరు అర్థం చేసుకోవట్లా, నన్ను ఎవ్వరూ ఆదుకోవట్లా, నన్ను ఎవ్వరూ ఆదరించట్లా. ఆదరించేవాళ్ళు కరువైపోయేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు కరువైపోయారు, అండగా నిలబడేటటువంటి వాళ్ళు కరువైపోయారు. నాకెవరూ లేరు అని నువ్వు అనుకుంటున్నట్లయితే యేసు అంటున్నాడు, నీకెవరు లేకపోవడం ఏమిటి? నేనున్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆ రోజు ఆ స్త్రీ అభాగ్యురాలు యేసుక్రీస్తును గూర్చి విన్నది. తాను విన్నది అని అంటే ఎవరో ఒకరు చెప్పారండి. సహోదరుడ, సహోదరి, నిన్ను గూర్చి ఎవరో ఒకరు చెప్పాలి. ఏమని? అతడు చెప్పాడు కాబట్టి యేసయ్యను గూర్చి నేను విన్నానండి, ఆమె చెప్పింది కాబట్టి యేసయ్య గురించి విన్నానండి. అతనే చెప్పుండకపోతే, ఆమె చెప్పుండకపోతే ఈరోజు నా కుటుంబం కట్టబడేది కాదండి, ఈరోజు నేను రక్షించబడేవాడిని కాదు. అతను చెప్పబట్టే, ఆమె చెప్పబట్టే నేను రక్షించబడ్డాను.